ఇప్పుడు ఈ మీడియా సందర్భంగా మా సోదరులు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు మీకు ఏకరు పెట్టినరు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆర్టీసీ అనేటువంటిది పుట్టి చాలా సంవత్సరాలైంది. ఈ యొక్క ఆర్టీసీకి సజ్జనార్ సార్ కన్నా సూపర్ పవర్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంతో మంది మేనేజింగ్ డైరెక్టర్ వేసిపోయినారు. కానీ ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి దమనకాండ కార్మికుల మీద ఇప్పటి వరకు ఏ ఎండి సార్ కూడా చేయలేదనేటువంటిది ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ వాళ్ళు కరప్షన్ చేసిండు, వాళ్ళు ఫ్రాడ్ చేశానంటే ఇప్పుడు ఈ ఫ్రాడ్ కరప్షన్ అనేటువంటిది గత 15 సంవత్సరం ఈ కరప్షన్ అనేది ఎప్పుడో పోయింది. చిన్న చిన్న తప్పులకు వీళ్ళు చేసిన చిన్న తప్పులను పెద్దగా చూపెట్టి వీళ్ళని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేయించుండు సజ్జనార్ సారు. ఎందుకు సజ్జనార్ సార్ రిమూవ్ చేయించండు అంటే ఆర్టీసీలకు సజ్జనార్ సారు 2021 సెప్టెంబర్ 3 తారీఖున వచ్చిండు. ఆయన వచ్చినటువంటి ఎజెండాను ఏంటిదంటే ఈ ఆర్టీసీని అంతా మొత్తం టోటల్ ముక్కలు చేసి తలోక ముక్క వంచిపెట్టాలని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు చెప్పిండు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ఆర్టీసీలు అడుగుపెట్టిండు. అతను రాగానే ఏం చేసిండంటే సజ్జనార్ సార్ ఎవరెవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోతారో అని చెప్పి మొత్తం మందికి డిపోలలో బుక్కులు పెట్టి వాళ్ళ పేర్లు రాసి వేసానని చెప్పి అప్పుడు చాలా మందిని తొలగించండు. దాని ఇంకో ఉద్దేశం ఏంటంటే ఆ గవర్నమెంట్ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తాడో అది చేయాలనే ఉద్దేశంతో దాంతో ఆ విషయం చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు డ్రైవర్ కండక్టర్ చేసింది ఏముంది, వాళ్ళు చిన్న చిన్న తప్పులన్నిటి మైనర్ మిస్టేక్ చాలా మంది చేస్తారు. దీనిలో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేటువంటి తప్పు మా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ ఇంకా ఏ ఇతరత సిబ్బంది చేయాలనే విషయం చెప్తున్నా. దీని మీద ఈ విధంగా లెక్క పెడితే రాష్ట్రంలో 600 మందిని అనైతికంగా అంటే చిన్న తప్పుని పెద్దగా చూపెట్టి డిపో మేనర్లు వాళ్ళు రిమూవ్ చేస్తే దాని మీద డివిఎం గారికి దాని మీద ఆర్ఎం గారికి దాని ఈడీ గారికి అప్పీల్ చేస్తే కూడా అప్పీల్లో కూడా మీరు ఎవరి అప్పీల్ కూడా కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళకు ఒక మార్కు పెట్టడం చేత ఆ అధికారులు కూడా ఏంటంటే మొత్తం వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాని మీద మేము పోయిన ఉద్యోగాలు అసలు ఈ సజ్జనార్ సార్ తీసేయడానికి సజ్జనార్ సార్కు ఉన్నటువంటి హక్కు ఏందని చెప్పి మేమంతా ఒక గ్రూప్ గా తయారైపోయి దీన్ని జనవరి 2024 మొత్తం మంది ఒక తయారై సీఎం గారి దగ్గరికి తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి వాళ్ళందరూ తిరిగితే వాళ్ళు చూసి ఏం చేశారంటే మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పి 2 సార్లు ఒకటి అప్పీల్ మేళాన్ని పెట్టారు. ఒకటి ఏంటంటే నవంబర్ 2 నుంచి నవంబర్ 5 దాకా ఒక ఫస్ట్ అప్పీల్ మేళ పెట్టారు. మొన్న జనవరిలో 18 నుంచి 20 దాకా ఇంకో అప్పీల్ మేళ. ఈ అప్పీల్లో మొత్తం మంది ఏంటంటే 600 మందికి 200 మందిని ఉద్యోగం ఎక్కించారు. ఇక మిగతా ఉన్నటువంటి ఇంకా 400 మంది ఏంటంటే వీళ్ళు అప్పీలు లేరు. అప్పీలు లేకుండా వీళ్ళ అప్పీలని రిజెక్ట్ అయితే వీళ్ళని కూడా పరిశీలన ఉద్దేశంతో గవర్నమెంట్ 3 మెన్ కమిటీ అని ఒక వేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సారు, తర్వాత ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం, తర్వాత దానిని మళ్ళీ ఈ సజ్జనార్ సార్ కూడా కమిటీ మెంబర్ ఉన్నాడు. దాన్ని మేము ఏం చేసామంటే చిన్నారెడ్డి సార్ దగ్గరికి పోయి ఈ సజ్జనార్ సార్ ఉంటే మాకు ఉద్యోగాలు రావు, ఈ సజ్జనార్ సార్ తీసేయాలని చెప్పానంటే అతన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఏం చేసిన దీన్ని వీళ్ళ ఉద్యోగాల గురించి ఏదో రూపకల్పన చేయని చెప్పంటే మళ్ళీ దానిలో ఈ సజ్జనార్ సార్ మాకు అడ్డం వచ్చి దానిలో ఒకటి సబ్ కమిటీ వేయించాడు. సబ్ కమిటీ అంటేనే సజ్జనార్ సార్ కమిటీ. ఆ సబ్ కమిటీ లెవెల్ని పెట్టిండు. మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళను ఆయన కింద పనిచేసేట డీవీఎంలను వాళ్ళందరూ పెట్టి ఈ విధంగా అడ్డుకుంటారు. దీని మీద మేమేం చేశామంటే మన ఉద్యోగులు గవర్నమెంట్ ఏదో హ్యూమానిటేరియన్ గ్రౌండ్లు ఇద్దామని చెప్పండి మనకి అడ్డం వస్తుందని చెప్పి ఈ సజ్జనార్ సార్ వచ్చినటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో ఆయన ఏమేం చేసిండు అనేటువంటిది మొత్తం డాటా లిస్ట్ తీసి దాని మీద ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి అనైతిక పనులనే కాకుండా కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇది ఒక 9 పేజీల కాంప్లైంట్ ను గౌరవనీయులంటే ప్రధానమంత్రి గారికి, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి, తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారికి, స్టేట్ ఉన్నటువంటి సీఎం గారికి, తర్వాత గవర్నమెంట్ మొత్తం మందికి 15 మంది కాంప్లైంట్ పెట్టుకుని దీని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఒక కాపీని లోకాయుక్త కూడా ఇచ్చి ఆ సజ్జనార్ సార్ మామూలు ఏ విధంగా అయితే ఎంక్వైరీ చేసి మమ్మల్ని రిమూవ్ చేసిండో సజ్జనార్ సార్ ఎంక్వైరీ కావాలని చెప్పి ఈ కాపీని ఏంటంటే మేము మొన్న లోకాయుక్తలో మిగతా వాళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈ కాపీ కూడా మీకు కూడా ఒకటి ఇస్తున్నా. దీనిలో మొత్తం కాంటెంట్స్ అయినా రాశాను. ఇదొకటి. తర్వాత ఈ సజ్జనార్ సార్ ఏం చేస్తున్నాడంటే 15 సంవత్సరాల క్రితం మన అన్నా హజారే జంతర్ మంతర్ల అంగర్ స్ట్రైక్ చేసి ఆయన ఒక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొస్తే సమాచార హక్కు చట్టం కింద 10 సార్లు పెడితే ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం మంది తొక్కిపడేసిండు. అంతటితో ఆగకుండా
ఇతను ఈ ఆర్టీసీలకు అడుగుపెట్టినటువంటి ఈ 3.5 కాలంలో అసలు ఆర్టీసీని పైకి తెచ్చిన మొత్తం ఆర్టీసీ ఏంటంటే ఏమి లేకుండా చేయాలంటే ఒక కంకణంతో వచ్చిండు. వచ్చుడితో ఏం చేసిండు? ఇంతకుముందు ఏంటంటే దానిలో వాటర్ ఏంటంటే కిన్లే వాటర్, టాటా వాటర్ ఉంటే అవి తీసి జీవా వాటర్ పెట్టాను. జీవా వాటర్ కూడా ఏంటంటే వాళ్ళ బంధువులది. రెండోది ఏం చేసిండ్రు? మా బస్సులకు ఇంకా 2 లక్షల కిలోమీటర్ తిరిగే కెపాసిటీ ఉన్నా కూడా వాటిని ఆన్ స్పాట్లో వాటిని స్క్రాప్ చేయించి వాటి ప్లేస్లో కొత్త బస్సులు కొన్నాడు. కొత్త బస్సులు కొంటే కొత్త బస్సులు కొన్న దానిలో కమిషన్, తద్దిన స్క్రాప్ అమ్మిన దానిలో. తర్వాత మా యొక్క ఖాతాలన్నీ ఈ ఆర్టీసీ పుట్టమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మా ఖాతాలు ఉండే. మాకు చెప్పగా చేయకుండా మా ఖాతాలన్నింటినీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయించండు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు అడిగితే నా ఇష్టం అని అన్నాడు. అంటే దానిలో కూడా ఏదో ఒక లోపాయకార ఒప్పందం ఉంది. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఒక్క నాట్ ఓన్లీ కార్మికులం కాదు, ఈవెన్ డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు కూడా ఎంత ఇబ్బంది పెడుతుండంటే నరకాన్ని చూస్తున్నాడు. ఆ డిపో మేనేజర్ ప్రొద్దున 8 గంటలకి డిపోకి వచ్చిన తర్వాత 8 నుంచి రాత్రి 10 గంటల దాకా ఆయన డిపోలు ఉంటాడు. డిపోలు ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ 5 గంటలకు కూడా జూమ్ మీటింగ్ కనిపెడుతున్నాడు. మబ్బుల 5 గంటల జూమ్ పెడితే ఆయన పోయి 4 గంటలు అయితే మళ్ళీ ఇట్లా దీన్ని తట్టుకోలే కొంతమంది డిపో మేనేజర్లు ఉద్యోగం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అదొకటి. రెండవది, ఇంతకుముందు ఈ సజ్జనార్ సార్ మాకు ఎండీగా రాకముందు మా ఆఫీసర్లందరికీ హైర్ వెహికల్స్ ఉంటుండే. హైర్ వెహికల్స్, ఆ హైర్ వెహికల్స్ అన్ని రద్దు చేసి ఇప్పుడు మొత్తం మందికి ఆర్ఎంలకు, ఈడీలకు వాళ్ళందరికీ బొలేరో వెహికల్ ఇచ్చిండు. ఆ బొలేరో వెహికల్ కూడా ఏ విధంగా ఇచ్చిండు? మా కొత్త బస్సులు కొనేటువంటిది ఏదైతే ఉందో అది బస్సు బాడీ ఆ కాంట్రాక్టర్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఏదో లోపాయకార ఒప్పందం మీకు బండ్లు శాంక్షన్ చేస్తా అని చెప్పి ఆ బొలేరో వెహికల్స్ ఇచ్చారు. ఆ బొలేరో వెహికల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్ఎంలు వాళ్ళకు నెలకు 150 కిలోమీటర్ల వరకే 150 లీటర్ల వరకే డీజిల్ ఆర్టీసీ ప్రొవైడ్ అవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? 500 తర్వాత 600 కిలోమీటర్ ఆ డీజిల్ సరిపోకుండా చేతి ఏం చేస్తున్నారు? డిపోలలో పోయి వీళ్ళకు పర్మిషన్ లేకుండా కూడా డిపోలలో డీజిల్ పోసుకొని ఆ యొక్క డీజిల్ను లోయింగ్ కేబుల్ డ్రైవర్ల మీద నెట్టుతున్నారు ఆర్ఎంలు. ఇటు ఆర్ఎంలు, తర్వాత ఈడీలు, తర్వాత ఎండి సార్ కలిసి ఏంటంటే వర్కర్లను ఎంత హరాస్మెంట్ అంటే చెప్పడానికి వీల్లేదు. తర్వాత ఇంకొక విషయం, మేము సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళను మీరు చేసిన తప్పిదని చెప్పి మమ్మల్ని రిమూవ్ చేసి డిస్మిస్ చేశాడు. ఆయన వ్యక్తిగతమైన పనులటువంటిది చేయించడానికి కోసం రిటైర్మెంట్ అయినటువంటి అధికారులను దాదాపు 10 మందిని బస్బౌన్లో తిప్పిండు. దానిలో ఫస్ట్ ఏంటంటే వి రవీందర్ సార్ అని చెప్పి ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు రిటైర్మెంట్ అయిండు. అతను కూడా ఏంటంటే ఈ సజ్జనార్ సార్ కర్ణాటక రాష్ట్రమే, ఆయన కూడా కర్ణాటక రాష్ట్రమే. అతను నేను దగ్గర పనిచేసిండని చెప్పి నువ్వు వట్టిగా ఏం చేస్తావని చెప్పి తీసుకొచ్చి ఆర్టీసీలో లేని పోస్ట్, అది ఆర్టీసీలో సిఓ పోస్ట్ అంటే మా కార్మికులను ఎవరికి తెలియదు, ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసిండు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనే పోస్ట్ క్రియేట్ చేసి దానికి గవర్నమెంట్ అప్రూవల్ లేదు, ఇటు బోర్డు పర్మిషన్ లేకుండా పెట్టి ఆ సిఓ రవీందర్ సార్ ఏం చేస్తున్నాడంటే కేవలం ఆయన వ్యక్తిగతమైన పనులు చేసుకోవడానికి కోసమే ఆ సిఓ రవీందర్ సార్ పెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఈడీల మీద, ఆర్ఎంల మీద, డిఎంల మీద అజమాయిత్యాలు ఇస్తున్నాడు. ఇంకొక విషయం, మేమేదన్నా తప్పు కనుక చేసినట్టయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాలంటే ఒక నిబంధన ఉన్నది, 1963 యాక్ట్. ఆ నిబంధనలకు విరుద్ధంగా, పూర్తిగా విరుద్ధంగా ఆర్టీసీ వాళ్ళతో ఎంక్వైరీ చేసి ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ప్రూవ్ లేకుండా హెన్స్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ అని రాసి ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 మెన్ కమిటీ ద్వారా మీకు మొత్తం మందికి ఉద్యోగాలు స్టార్ట్ చేస్తా అని చెప్పి ప్రజాభవన్ ఉన్నటువంటి చిన్నారెడ్డి సారు, తర్వాత ఇంకోటి ఏంటంటే మన పొన్నం ప్రభాకర్ అన్న, తర్వాత ఆ తీర్మానం వలన మాకు అష్యూరెన్స్ ఇచ్చిండు. ఈ 3 మెన్ కమిటీ ద్వారా వీళ్ళకు ఉద్యోగాలు వస్తే నేను డిఫేమ్లో పడతా అని చెప్పి ఎట్టి పరిస్థితి కూడా ఈ 3 మెన్ కమిటీ ద్వారా, ఈ 3 మెన్ కమిటీ వేసి కూడా దాదాపు ఏంటంటే 12వ నెల 11వ తారీఖు వేయడం జరిగింది. అది కూడా 3 నెలలు అయిపోయింది. ఈ 3 మెన్ కమిటీకి ఎన్ని రోజులు దీన్ని రాద్ధాంతం చేస్తారని చెప్పి సంజయ్ కుమార్ సార్ను, తర్వాత దివ్య మేడంను, తర్వాత సెక్రటరీ ఉన్నటువంటి వికాస్ రావు సార్ వీళ్ళందరికీ చెప్పినా కూడా వాళ్ళు ఏం పారకుండా చేసి ఈ కేసు ప్రతిదాన్ని బాగా క్షుణ్ణంగా చూడాలని చెప్పి దీనిలో కాలయాపన చేసుకుంటా మాకు ఉద్యోగం లేకుండా ఈ సజ్జనార్ సార్ అడం. అయితే ఇప్పుడు ఈ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నా అంటే, ఓకే రైట్ సార్, సజ్జనార్ సార్ మీరు చెప్తుంది రైటే, మేము చిన్న తప్పులకు బస్సు ఆపడానికి సెల్ ఫోన్ మాట్లాడిందని 70 రూపాయలకు మమ్మల్ని రిమూవ్ చేశారు కదా, మీ యొక్క కరప్షన్ దాదాపు 1000 కోట్ల స్కామ్ చేశాడు. 1000 కోట్ల స్కామ్ మీద నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నమెంట్ తెలంగాణకు నేను కంప్లైంట్ పెట్టినా. ఇప్పుడు ఈ పత్రికా ముఖంగా మాకు ఉద్యోగాలు అనేటువంటి నిజంగానే మా దగ్గర తప్పు లేకపోతే మాకు ఇవ్వాలనుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కానీ లేకపోతే జ్యుడిషియరీ సంస్థ కానీ మాకు ఇస్తుంది. మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్లేదు, కానీ
మేము పెట్టినటువంటి కాంప్లైంట్ మీద, మేము పెట్టినటువంటి ఈ 9 గంటల కాంప్లైంట్ మీద అతని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పి నేను తెలంగాణ గవర్నమెంట్కు ఈ పత్రిక రిక్వెస్ట్ చేస్తున్నా. అదొకటి. రెండవది, ఈ రాసినటువంటి 18 కాంటెంట్స్లలో ఒక్క కాంటెంట్ ఫాల్స్ కాంటెంట్ అయినా కూడా, ఒక్క కాంటెంట్ దాంట్లో మొత్తం ఎంతమంది 200 మంది మేము సంతకాలు ఉంటాం. మా 200 మందిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ మేము తప్పైతే మమ్మల్ని ప్రిజన్ కూడా పంపచ్చు. దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన తప్పు అది తప్పే కాదు, అది తప్పే కాదు. పొట్టకూటు కోసం చేసిన తప్పు కోసం దానికి మాకు, ఎందుకంటే మా దగ్గర ఉన్న ప్రతిభతోని గవర్నమెంట్ మాకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలా. ఈయనకన్నా ముందు పనిచేయలేదు ఎండీలు. ఇంత ముందు పనిచేసి ఏ ఎండి దగ్గరకు పోయి సార్ అని చెప్పి ఇట్లా 2 రిక్వెస్ట్ అప్పుడే రిజిస్టర్మెంట్ వేసాడు. కానీ ఇంత కర్కశంగా, ఇంత ఘోరాతి ఘోరంగా హింసిస్తున్నటువంటి ఘనత ఎవరిదంటే సజ్జనార్ సార్దే. మరి ఈ సజ్జనార్ సార్ ఏమన్నా మరి దీన్ని కరెక్ట్ నడిపిస్తున్నాడా? ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ తప్పు చేసినా అడుగు తీసి అడిగేస్తే కరప్షనే, అడుగు తీసి అడిగేస్తే కరప్షనే. కరప్షన్ అయినటువంటి ఏ పని కూడా నడచలేదు. ఇవాళ మీరు బస్ భవన్కు చూసినట్టయితే బస్ భవన్లో టోటల్గా ఏంటంటే తెలంగాణ ఆర్టీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పోస్ట్ ఉంటుంది. అవి 5 పోస్టులు ఉండాలి. 5 పోస్టులకు 3 మంది రిటైర్మెంట్ అయిపోతే ఆ 3 మంది ప్లేస్లో సీనియర్ ఆర్ఎం లెవెల్ అయితే ఉన్నారో రాజశేఖర్ కానీ సల్మాన్ రాజు కానీ శ్రీధర్ వాళ్ళని అపాయింట్మెంట్ చేసేది ఉంటే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వకుండా అదే ఆర్ఎం పోస్ట్ నుంచి ఈయన పాలసీ ఏంటంటే ఈయన దగ్గర పనిచేసి ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ కానీ లేకపోతే ఎస్ఐ నుంచి అడిషనల్ రిటైర్మెంట్, ఆ రిటైర్మెంట్ అయిన తీసుకొచ్చి ఆ పోస్టర్లో పెడితే నేను ఆడింది ఆట పాడింది పాట నడుతుందని చెప్పి ఆ ఇప్పటి వరకు ఆ 3 పోస్టులను భర్తీ చేయడం లేదు. ఎందుకు ఆ ఈడీ పోస్టులను భర్తీ చేయడం లేదని అడుగుతున్నా. అంటే ఆయన చెప్పింది, ఆయన సామ్రాజ్యం నడవాలంటే పోలీస్ అధికారులు అయితే ఆయన కింద పనిచేసాలు చెప్పింది అంటారు. ఈ డిపో మేనేజర్ నుంచి డివేమో ఆర్ఏమో తర్వాత ఎగ్జిక్యూటివ్ వీళ్ళు నా మాట విన్నారని చెప్పి ఇప్పటివరకు ఆ పోస్టును ఫిల్అప్ చేయడం లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆర్టీసీలో గతంలో మీకు నేను రిక్వెస్ట్ చేశాను, మా ఆర్టీసీలో 1 లక్ష రూపాయల ధరావత్తు కనుక దాటినట్టయితే అది బై టెండర్ ద్వారా టెండర్ వేసి కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేసే ఒక నిబంధన ఉన్నది. అటువంటి నిబంధన 1 లక్ష కాదు, 1 కోటి కాదు, 10 కోట్ల పనులు కూడా నామినేషన్ పద్ధతిలో వాళ్ళ బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ పని చేయించండు. దీని మీద కూడా నేను కంప్లైంట్ పెట్టాను. దాని మీద కూడా ఇవాళ ఎంక్వైరీ కావాలని చెప్పానంటున్నా. రెండవది, సమాచార హక్కు చట్టం కింద నేను జాబితా నాతో పాటు ఒక 10-12 మంది 7వ నెలల 10వ నెలల 12వ నెలలు ఇచ్చాడు. నీది తప్పలేనప్పుడు ఈ యొక్క ఏదైతే ఆర్టీ కింద అడిగినో దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఎందుకు ఇస్తలేవో ఈ రీజన్తో నేను ఇస్తలేనని చెప్పి చెప్పేటువంటి డ్యూటీ ఉంది. దాని మీద మేము సమాచార హక్కు భవన్ కూడా పోయి 200 మంది అక్కడ కంప్లైంట్ ఇచ్చాం. అంటే ఆయన తప్పులు ఏదైతే బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమాచార హక్కు చట్టాన్ని కూడా తొంగలో ఎక్కారు. మీరు తెలంగాణ గవర్నమెంట్లో ఏ ఆఫీస్కైనా కూడా సమాచార హక్కు చట్టం 2005 పురస్కరించుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఈ అధికారి దగ్గర పొందగలరని చెప్పి ప్రతి ఆఫీస్ నుండి చూడండి బ్రదర్స్. అదే మీరు ఆర్టీసీ ఏ డిపో ఆఫీస్ కన్నా డిపో కన్నా పోండి, తర్వాత ఏ రీజనల్ ఆఫీస్ కన్నా పోండి, ఏ ఆర్టీసీ ఎండి ఆఫీస్ కన్నా పోండి, ఒక్క కాడ కూడా సమాచార హక్కు చట్టం 2005 అన్నటువంటి ఒక్క బోర్డు లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఇష్టం, నా ఇష్టం అంటున్నాడు, నా ఇష్టం వచ్చా పనిచేస్తానంటాడు. అరే నీ ఇష్టం ఎక్కడ సజ్జన, నీ ఇష్టం ఎందుకు ఉంటుంది? ప్రతిదానికి ఒక నిబంధన ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది, రూల్ ప్రకారం పోవాలని చెప్పి నేను అంటున్నా. ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు ఆన్ స్పాట్లో గుర్తొస్తలేవు. దీనిలో మొత్తం ఏంటంటే 18 కాంటెంట్స్ మీద నేను కంప్లైంట్ పెట్టాను. దీని మీద ఈ కంప్లైంట్ కూడా మేము ఏంటంటే గవర్నర్ సార్ది కూడా మా యొక్క ఆధార్ కార్డులు పెట్టి ఆయన ఒక అపాయింట్మెంట్ కోరుతున్నాం. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే అతని మీద ఎంక్వైరీ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కానీ మన గవర్నర్ సార్ కానీ పర్మిషన్ ఇవ్వాలని దానికోసం కూడా మేము పోతున్నాం. అందుకోసం ఇప్పుడు నేను ఇక సజ్జనార్ సార్ది అటు ఆ పక్క ఉంచితే ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే దానిలో మేము కూడా భాగస్వాములమే. మేము ఓట్లు వేసాము, తర్వాత మా బంధువులు వేశారు, మా స్నేహితులు చాలా మంది ఓట్లు వేస్తేనే ఇవాళ ప్రభుత్వం నిలబడది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సార్ కానీ లేకపోతే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చిన్న తప్పులకి ఏంటంటే సజ్జనార్ సార్ యొక్క మాటలు పట్టుకొని మా ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము మా ఉద్యోగాలు మాకు కావాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు బాన్సోడ కండతో మొత్తం టోటల్ 15 మంది చనిపోయిన ప్రజలు, 15 మంది చనిపోయినారు. కేవలం ఇక నాకు ఉద్యమం రాదనే ఉద్దేశం. ఇది రోజు రోజుకి ఏంటంటే సంఖ్య పెరుగుతుంది సార్, సంఖ్య ఎక్కని ఆపని చెప్పి మనటి లాస్ట్ అంటే మేము ప్రతి మంగళవారం నాడు ప్రతి శుక్రవారం నాడు దాదాపు ఒక 20-25 సార్లు మేము ప్రజాభవన్కి అప్పేర్ అయినాం. ఈ విషయం చిన్నారెడ్డి సార్ చెప్తే చిన్నారెడ్డి సార్ కూడా ఏమనంటే అటువంటిది కానీ ఏదో విధంగా చేసి
మీకు నౌకర్లు వస్తాయని చెప్పి అన్నాడు. ఇవాళ మేము ప్రొద్దున కూడా ఏంటంటే మన స్టేట్కు ఉన్నటువంటి అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ సార్ను కూడా కలిసి మా యొక్క బాధ చెప్పినాం. తర్వాత మహిళా కండక్టర్ కూడా చెప్పిండ్రు ఇది చిన్న తప్పు అంటే మేము దీన్ని ఏదో విధంగా చేస్తామని చెప్పి అనడం జరిగింది. టోటల్గా మొత్తం సజ్జనార్ సారు ఆర్టీసీలకు అడుగు పెట్టింది ఆయన ఒక విజన్తో అడుగు పెట్టాడు. ఈ ఆర్టీసీని మొత్తం ముక్కలుగా చేసి ఒక ముక్క ఏంటంటే నాకు వచ్చిన పర్లేదు ఆ ఉద్దేశంతోనే వచ్చుడుతోనే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటిది ఎంత పెద్ద నష్టం అంటే అది సంస్థ కానీ తెలంగాణ మనుగడ కానీ ఎంత పెద్ద ముప్పు అంటే నిన్నాక మొన్న మా స్నేహితులు ఒకటి వేసి పెట్టిండు. ఆ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ ఏంటంటే ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు. తను ఆ బస్సులో ఎవరున్నాడు మా కండక్టర్ ఉన్నాడు. ఒక మహిళకు ఆ బస్సు పోయి యాక్సిడెంట్ కావడం చేత ఆమె కాలు మొత్తం విరిగిపోతే ఆమె పిల్లలు రోడ్డు మీద పడి మొత్తం నానా బీభత్సంగా ఎడుతున్నారు. అదే బస్సు కనుక మా ఆర్టీసీ డ్రైవర్ అనుకున్నట్టుంటే ఆ డ్రైవర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తర్వాత ఆయనకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఆయనకు ఒక భయం ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే అబ్బో నాకు ఛార్జ్ షీట్ మొత్తం తీసేది. ప్రైవేట్ వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఇవాళ ప్రైవేట్ బస్సులు పెట్టడం కారణం ఏంది? ప్రైవేట్ బస్సులు 50 బస్సులు వచ్చాము, 50 బస్సులు 1000 బస్సులు కూడా కొనేటువంటి కెపాసిటీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది, ఆర్టీసీ దగ్గర ఉంది. కానీ ఆర్టీసీ వాళ్ళని ఏంటంటే మొత్తం ఒక డిపో ఇవాళ కరీంనగర్ 2 డిపోలో మొత్తం మందిని తీసి పడేసిండు. ఇప్పుడు కేవలం ఏంటంటే దానిలో ఓన్లీ మా మెకానికల్ వాళ్ళు తప్ప డ్రైవర్ కన్నా మొత్తం తీసి పడే నిజామాబాద్ 2 డిపో, వరంగల్ 2 డిపో. ఈ విధంగా ఏంటంటే ప్రతి జాగల ఏంటంటే ఆయన స్వలాభం కోసం ఆయన సొంత లాభం కోసం మొత్తం వర్కర్లను ఘోరంగా హింసిస్తుండని చెప్పి నేను ఈ ప్రత్యేక వారికి విన్నవించుకుంటున్నా. సేమ్ టైంలో ఆర్టీసీ డ్రైవర్కు ఉన్న తర్వాత ప్రైవేటు వెహికల్ హైర్ బస్సు డ్రైవర్లకు మీరు చూడొచ్చు వాళ్లకు వీళ్లకు ఎంత అసలు విజ్ఞత ఉంటుందంటే వాళ్ళు నడిపిన దానికి వీళ్ళు నడిపిన దానికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళంటే ఒక బడు బాధ్యతను ఉద్యోగం చేస్తారు. అంతేకాకుండా మేము పోయిన ఉద్యోగం తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మొన్న ఒక మెమోరాండం ఇవ్వడానికి బస్ భవన్ పోతే దాదాపు ఏంటంటే ఒక 60 మంది పోలీసులు దించాడు. 60 మంది పోలీసులను తర్వాత 2 వ్యాన్లు వచ్చి పెట్టాయి. నేను చిక్కడపల్లి సిఐ రాజునాయక్ సార్తో ఈ పోలీసు ఎందుకు వచ్చింది సార్ అంటే అయ్యో మీరేదో పెద్ద లిల్లు చేస్తున్నట్టుగా మీ ఆర్టీసీలు అన్నారు. నేనన్నా సార్ మా ఆర్టీసీ వాళ్ళు ఎవరు లిల్లు చేయరు, అంత అది లేదు, మీరెందుకు వచ్చారు అని అన్న తర్వాత ఆ రాజునాయక్ సిఐ గారే నన్ను మీరు ఒక 10 మంది రాండి అని చెప్పి ఆ రోజు ఎండి సార్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిషన్ జరుగుతుంది. అంటే తర్వాత నెక్స్ట్ ఈ 3 మెన్ కమిటీకి ఉన్నటువంటి దానిలో చైర్మన్ సీనియర్ ఐఏఎస్ సంజయ్ కుమార్ సార్ను కలవడానికి పోయినా కూడా మొన్న పోతే ఎంతమంది పోలీసు వాళ్ళు అంటే మేము 100 మందిని పోతే 5 మంది కన్నా ఎక్కువ పోనీయలేదు. సార్ సీఎం సార్ మీరు దయచేసి ఆలోచించాలి. మీరు ప్రజాపాలన ప్రజల సంక్షేమాల కోసం పెద్దపీట ఎత్తంటే మా బాధ చెప్పుకున్నాడు మీ సెక్రటరీలో అడుగుపెట్టనియకపోయినాక ఇదేం పద్ధతి? మరి అదంతా నేను వచ్చినటువంటి మరి అదంతా మంది ఎందుకు ఉన్నారంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏంటంటే అందులో 1000 మంది ఉన్నారు. వాళ్ళందరే వాళ్ళు వేరు మీరు వేరు, మిమ్మల్ని కన్సర్న్ మంత్రి రానియకున్నాడని చెప్పి బస్ భవన్కి పోతే పోలీసు వాళ్ళని పెట్టాడు. ప్రజావానికి పోతే ప్రజావాణిలో ఒకటైన తర్వాత మీరు అయిపోయిందని వాళ్ళే కొడతారు. తెలంగాణ సెక్రటేరియట్ అంటే ప్రతి వాని యొక్క బాధ గురించి అక్కడ ఒక డిస్కషన్ దాంట్లో కన్సర్న్ మినిస్టర్ అక్కడికి పోతే కూడా అక్కడ పోలీసు వాళ్ళు కొట్టు. అంటే సజ్జనార్ సార్ అన్నట్టయినా ఉద్యోగం నుంచి తరిమేయడమే కాకుండా మాకున్నటువంటి హక్కులను కూడా ఆయన కాలరాస్తున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన ఎందుకంటే ఆయనది చాలా ఉన్నది. ఆర్టీసీని ఆయన ఏం చేయడానికి వచ్చిండు, మమ్మల్ని ఏం చేస్తుండు అనేటువంటిది మొత్తం ఈ కాపీలు మీకు మనిషి కూడా దీనిలో మొత్తం రాసినండి.